హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము పపాయాతో హల్వా ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా పపాయాను తీసుకొని పై చెక్కు తీసి చిన్న చిన్న ముక్కలుగా చేసి మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి మందపాటి గిన్నెను స్టవ్ పై పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసుకొని పపాయ మిశ్రమాన్ని గిన్నెలో వేసుకోవాలి. పపాయ మిశ్రమాన్ని గిన్నెలో వేసుకొని కలుపుతూ ఉండాలి. కొద్దిగా చిక్కదనం వచ్చిన తర్వాత చిటికెడు ఉప్పు, 1 కప్పు చక్కెర వేసుకొని కలుపుతూ ఉండాలి. ఈ మిశ్రమం అంతా గట్టిగా అవుతుంటే కొద్దిగా పాలు తీసుకొని అందులో 3 టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లవర్ వేసి కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. దీనిని స్టవ్ పై ఉన్న గిన్నెలో వేసి ఉండలు కట్టకుండా కలుపుతూ ఉండాలి. ఈ విధంగా అయిన తర్వాత డ్రై ఫ్రూట్స్ వేసుకొని కలుపుకోవాలి. ఒక ప్లేట్ తీసుకొని నెయ్యి రాసి పక్కన పెట్టుకోవాలి. చిక్కగా మారిన దీనిని నెయ్యి రాసిన ప్లేట్లో పోసుకోవాలి. ఒక గంట తర్వాత ఇలా గట్టిగా అవుతుంది. ఇప్పుడు దీనిని మనకు నచ్చిన షేప్లో కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న ముక్కలని ఒక ప్లేట్లో వేసుకొని డ్రై ఫ్రూట్స్ గార్నిష్ చేసుకుంటే పపాయ హల్వా రెడీ అయిపోయినట్టే. ఇంతే ఫ్రెండ్స్, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.